నమస్తే ISR9 న్యూస్ కి స్వాగతం. వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజే ప్రారంభించింది. భారతదేశ చరిత్రలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1995లో ఐటీ ఈ గవర్నెన్స్ లను తీసుకువచ్చి 1.0గా నిలిచిన చంద్రబాబు 2025లో AI వాట్సాప్ గవర్నెన్స్ లను తీసుకొచ్చి 2.0గా నిలిచారు. నేను సుదీర్ఘమైన 3132 కిలోమీటర్ల యువగలం పాదయాత్రను చేసిన విషయం మీకు తెలిసిందే. వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర సమయంలోనే వచ్చింది. ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ప్రజల దగ్గరకు రావాలని ఆలోచించాను. అందుకే ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రను ముందుకు తీసుకొచ్చాం. ప్రజల చేతుల్లోనే ప్రభుత్వం, ప్రజల చేతుల్లోనే పాలన, మాది ప్రజల ప్రభుత్వం. ఈ నినాదంతో మేము వాట్సాప్ గవర్నెన్స్ ని రోజు ప్రారంభిస్తున్నామన్నారు. We have seen our leader Chandrababu Naidu garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. To this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను, 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నేను పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే టాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈ రోజు మన మిత్ర, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం, ఈ నినాదంతో ఈ రోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న, కార్యకర్తలతో ఉన్న, నాయకులతో ఉన్న, ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని, లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని, నాయకులతో మాట్లాడేవాడిని, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని. అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా, మహిళల్ని, విద్యార్థుల్ని, వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, పద్దాకా మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్ గా మేము చెల్లించలేకపోతున్నాం, లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి, ముందర మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే నన్ను అడగడం జరిగింది. సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్ గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని, ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్, అంటే దేవాలయాల్లో కూడా TTD మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో TTD కూడా ఈ సర్వీసెస్ లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీస్ లోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్ లో AI బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్ గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్ గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా AI బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రెండో విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్ గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు, తొలి రాష్ట్రం మనం. ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో. ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను. లోడ్ టెస్టింగ్ అన్ని చేసాం, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు. ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి
ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్ గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, సిస్టమ్ లో లోటుపాట్లు ఏమున్నాయని మేము తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ సిస్టమ్ ని మెరుగుపరుచుతాం. అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇది బ్రాడ్ ఎజెండా. ఇది గత 3 నెలలుగా టీమ్స్ అహర్నిశలు కష్టపడ్డారు. గత 15 రోజులుగా స్ట్రెస్ టెస్టింగ్ కానివ్వండి అన్ని చేస్తాం జరుగుతుంది. ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనేది నాకు ఇంకా అర్థమైంది. ఇదొక జర్నీ, ఇది డెస్టినేషన్ కానే కాదు. ఇది ఇంకొక 6 నెలల్లో ఐ బిలీవ్ వీ కెన్ బ్రింగ్ అవుట్ అన్ ఐడియల్ ప్రోడక్ట్. అంటే అన్ని సర్వీసెస్ ఏఐ వాయిస్ కలిపి ఒక 5-6 నెలలు పడుతుంది. ఇది ఫేజ్ 1 కింద లాంచ్ చేస్తాం జరిగింది. సో ఏదైతే నేను పదే పాదయాత్రలో చెప్పానో, ఏ హామీ అయితే నేను పాదయాత్రలో ఇచ్చానో దాంట్లో భాగంగా ఈ హామీ నేను నిలబెట్టుకుంటాం జరిగింది. ముందు ఇది స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఆర్టీజీలో కూడా నేను భాస్కర్ గారు కూడా క్లియర్ గా చెప్పాను, సిటిజన్ ఇస్ అవర్ సెంటర్ ఆఫ్ యూనివర్స్. సిటిజన్ సర్వీసెస్ మనం డెలివర్ చేయాలి, అతనుకున్న పెయిన్ పాయింట్స్ అన్ని మనం రిజాల్వ్ చేయాలని పదే నేను భాస్కర్ గారు కూడా చెప్తాం జరిగింది. ఆ దిశగా మన ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. ప్రజలే చూస్తారు వచ్చే 6 నెలలు, సంవత్సరం లోపల ఎంత మార్పు వస్తుందనేది ప్రజలే గమనిస్తారని ప్రజలందరూ తెలుపుకుంటూ